హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ విజయవాడ దుర్గాదేవి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలిసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో నివసించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ కనకదుర్గగా వాని హృదయంలో స్వయంభూగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ స్వరూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుణ్ణి సంహరించిన దుర్గ కీలాద్రిన నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలిశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లిక కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడైనాడు. కనుక ఈ క్షేత్రాన్ని పాల్గొన క్షేత్రమని, విజయపురి అని పేర్లు పురాణ ప్రసిద్ధాలైనవి. దుర్గాదేవి శంభు నిశంభులను వధించి జయం పొందుట చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలంలోనే కనకవాడ అని కూడా పిలువబడేది అని కొన్ని చోట్ల చెప్పబడుతున్నది. పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, హరి, కలియుగములో జనులు అనేక పాప చింతనలతో ధర్మ మార్గం తప్పి చరిస్తారు కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పమని కోరాడు. బ్రహ్మ మాటలను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృష్టించాడు. ఆమె రూప లావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువబడుతున్నది. కొంతకాలానికి కలియుగం పాపభూయిష్టం కాగా ఆ పాప పరిహారార్థం విష్ణువు మరలా కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ ఉంచాలి అని ఇంద్రాది దేవతలను హరి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించారు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు దేవతలు. వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి, సహ్యముని, నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విష్ణువే భూమిని ఉద్భవించడానికి విష్ణు రూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్టి ప్రదాయని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విష్ణువును, విష్ణు స్వరూపుని అయిన కృష్ణను పూజించారు. దేవతలారా, నేను శ్రీ మహావిష్ణువును కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతో పాటుగా విష్ణువును ఇక్కడికి తీసుకుని వచ్చారు. నా జన్మ తరించింది. నేను కృష్ణమ్మ తల్లిని సేవించి నిశ్చల భక్తితో జ్ఞానాన్ని పొందుతాను. హే విష్ణు, కృష్ణతో కూడి దయతో నా మీద నిలిచి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనకు కృష్ణమ్మ తల్లి అనుగ్రహించి, సహ్యమునేంద్ర, నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివసిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయ్యింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయి అని వరమిచ్చింది. విష్ణువు కూడా సంసిద్ధుడై పర్వత రూపంలో ఉన్న సహ్యాద్రి మీద నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్చించాడు. శ్రీ మహావిష్ణువు శ్వేతస్వస్థ వృక్షంగా అంటే తెల్ల రావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవలాకృతితో నదిమ్మ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణ గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతస్వస్థ వృక్షం కృష్ణగాను, ఆమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విష్ణు పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగతో సమానమని, భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలగా ప్రసిద్ధి చెందింది. సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఔషధాలను, బీజాలను తన ప్రవాహంలో తరలించుకుని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలిచిపోయిన బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశం సస్యశ్యామలమైనది.
సాగర సంగమ భీషలతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చచెప్పగా సొరంగ మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహ వేగంలో 2 క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలిచినది. ఈ 2 క్రోసుల దూరమును పల్గును తీద్దామని ఆ కొండ ముక్కను తేలికొండ అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమల కుదురు అని విజయవాడ పక్క గ్రామము. ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము వరకు వ్యాపించి ఉన్నది. వేప చెట్టు మహాలక్ష్మి, రావి చెట్టు విష్ణువు, సమీవృక్షం శివశక్తి స్వరూపం. ఆ సమీవృక్షం ఆదిపరాశక్తి అంశ నవదుర్గ. ఆమె రూపుదాల్చిన కుండలీ శక్తి వివిధ శాఖావృత్తమై సమీవృక్ష శిరోభాగమై భయంకర భుజంగ సర్పరూపముగా అనంతంగా విస్తరించిన వృక్షాగం. పగటిని సైతం రాత్రిగా చేయగల కాలస్వరూపం. సమీవృక్షం వనదేవత, శుభకర తరువు, సంతాన ప్రదాయిని, సర్వశత్రు వినాశిని, పుత్రార్థం, సర్వపాపాగ్నం, సర్వశత్రు వినాశకం అని సమీవృక్షం చెప్పబడినది. అందరికీ పాండవగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను సమీవృక్షం మీద దాచిపెట్టి వనదేవత రూపిణి అయిన వనదుర్గను ప్రార్థించాడు. విషసర్పిత భుజంగ భంగి భయంకర రూపంలో మా ఆయుధాలను కనిపించకుండా చేయమని, శత్రువులు ఎవరు ఆ సమీవృక్షాన్ని దాటి రాకుండా చూడమని కోరారు. సమీవృక్షం శివశక్తి స్వరూపం కనుకనే మహాదేవశక్తి పాశుపతాస్త్రాన్ని ధరించి భరించింది. నాటికి నేటికి సమీపూజ పేరిట వాడవాడలా నవరాత్రి ఉత్సవాలు ముగింపుగా జరుగుతూనే ఉన్నది. ఎందుకనగా గ్రామ దేవతామూర్తులు లేని మారుమూల గ్రామాలలో కూడా రావి, వేప, సమీ వంటి వృక్షాలనే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతూ ఉన్నాయి. దేవీ దుర్గా మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి, ఇంతటి మహోగ్ర రూపం మహిషాసురుని వంటి రాక్షసుని వదకే కానీ మేమెట్లు భరించగలం, మూల ప్రకృతివైన నిన్నెట్లు సమీపించగలం, తల్లి నీవు శాంతి స్వరూపినివై లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజరాజేశ్వరిగా అవతరించింది. కాలాంతంలో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీచక్రం నందు నిక్షిప్తం చేసి అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర రాజమును స్థాపన చెయ్యటమైనది. ప్రతి సంవత్సరము అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవి శరన్నవరాత్రులను, సంవత్సరారంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవముల పేరుతో నన్ను ఆరాధించిన, నా చరిత్ర వినిన ఇహలోక ఆయురారోగ్య ఐశ్వర్యములతోనూ పుత్ర పౌత్రాభివృద్ధితోనూ సమస్త సుఖాలను పొందుతారని వరమిచ్చింది తల్లి. నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపుర సుందరిగా కోరికలు తీరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలను ప్రసాదిస్తూ అనేక అంశాలలో ఆవిర్భమూర్తిగా ఆరాధించబడుచున్నది. ఈ విధంగా మహిషాసుర మర్దిని, బ్రహ్మ తేజస్విని, శుద్ధ స్ఫటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలిసి తూర్పున ఐంద్రి, పడమర వారుని, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మదేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతున్నది. కొలిచిన వారికి కొంగు బంగారము, సర్వార్థ సిద్ధిదాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్య లహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ, దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణా తరంగివై సుఖశాంతులను వర్షించుచు జ్ఞానసిద్ధిని ప్రసాదించమని నిత్యము సేవించుకుందాము. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.